దేవునితో 40 రోజులు. జీవమును మరణమును, ఆశీస్సులును శాపమును మీ ముందు ఉన్నవి. జాగరూకతతో సిద్ధపడు. సహోదరీ సహోదరులారా, హృదయ పరివర్తన చెందుడు. పరలోక రాజ్యము సమీపించినది. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శుభములు కలుగునుగాక. ఫిబ్రవరి 15వ తేదీ 2024 సంవత్సరం. తపస్సు కాల మొదటి గురువారము. మొదటి పఠనము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనము వరకు. మోషే ఇశ్రాయేలీయులతో, జీవమును మేలును, కీడును మరణమును నేడు నేను మీ ముందట ఉంచుచున్నాను. ఈనాడు నేను మీకు విధించిన ప్రభువు ఆజ్ఞలు పాటించెదరేని, ఆయనను ప్రేమించి ఆయనకు విధేయులై ఆయన శాసనములెల్లా నెరవేర్చితిరేని, మీరు వృద్ధి చెంది పెద్ద జాతిగా విస్తరిల్లుదురు. మీరు స్వాధీనము చేసుకొనబోవు నేల మీద ప్రభువు మిమ్ము దీవించును. కాని మీరు ప్రభువును విడనాడి ఆయన మాట నిరాకరించి అన్యదైవములను పూజింతురేని, తప్పక నశించెదరు అని నేడు నేను నొక్కి వక్కాణించుచున్నాను. మీరు యొర్దానుకు ఆవలి వైపున స్వాధీనము చేసుకొనబోవు నేల మీద కూడా ఎక్కువ కాలము జీవింపజాలరు. ఈ దినము నేను భూమ్యాకాశములను సాక్ష్యముగా పిలిచి చెప్పుచున్నాను. జీవమును మరణమును, ఆశీస్సును శాపమును మీ ఎదుట ఉంచితిని. కనుక జీవమును ఎన్నుకొని మీరు మీ సంతానముతో పాటు బ్రతికిపొండు. మీరు ప్రభువును ప్రేమింపుడు, ఆయనకు విధేయులు కండు, ఆయనయే మీకు జీవనమని విశ్వసింపుడు. అప్పుడు ప్రభువు మీ పితరులగు అబ్రహాము, ఈసాకు, యాకోబులకు దయచేయుదునని వాగ్దానము చేసిన నేల మీద మీరు చిరకాలము జీవించెదరు అని పలికెను. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 2, 3, 4, 6 వచనములు. అందరూ ప్రభువును నమ్ముకొనిన వారు ధన్యులు. దుష్టుల సలహాలను పాటింపని వాడు, పాపుల మార్గమున నడువని వాడు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవళ్ళు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అందరూ ప్రభువును నమ్ముకొనిన వారు ధన్యులు. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చుచు ఆకులు వాడిపోని చెట్టు వంటివాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నింటను విజయమును గాంచును. అందరూ ప్రభువును నమ్ముకొనిన వారు ధన్యులు. కాని దుర్మార్గులిట్టివారు కారు. వారు కళ్ళమున గాలికెగిరిపోవు పొట్టు వంటివారు. నీతిమంతుల మార్గము ప్రభువునకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు గురియగును. అందరూ ప్రభువును నమ్ముకొనిన వారు ధన్యులు. సువిశేష పఠనము. అపోస్తలుడైన పునీత లూకాగారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము 22వ వచనము నుండి 25వ వచనము వరకు. క్రీస్తు యేసు వారి శిష్యులతో, మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని పలికెను. మరియు వారందరితో, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలయును. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును ధారపోయువాడు దానిని దక్కించుకొనును. ఒకడు లోకమంతటిని సంపాదించి తనను తాను కోల్పోయినా లేక తాను నశించిపోయిన ఎడల ప్రయోజనమేమిటి? ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. అడగండి మీకు వసగబడును,
వెదకండి మీకు లభించును, తట్టండి మీకు తెరువబడును అని మందలించితిరి కదా. ఇదిగో ప్రభు పూర్ణ హృదయంతోనూ నిండు మనస్సుతోనూ మిమ్ము ప్రేమించుటకును మహిమ పరచుటకును ఎప్పుడూ మిమ్ము మరువకుండుటకును అవసరమైన భక్తిని శక్తిని మాకు దయచేయుము. మీ దివ్యనామము ఎడల ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి జీవించునట్లు ప్రసాదించుము ప్రభు. మీకు మాపై గల అనంత కరుణతో మాకు జీవమును ఆశీర్వాదమును ప్రసాదించిన తండ్రి, మా ఇహలోక సంపదల వ్యామోహముతో మమ్మును మేము కోల్పోయి నశించితిమి. ఈ 40 రోజులు మా జీవితములను మీ కృపతో తిరిగి మీలో చిగురించు భాగ్యమును ప్రసాదించుము. సదాకాలము జీవించుచు పరిపాలించెడు వార. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మననాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకును. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు మీ బిడ్డలకు తోడైయుండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.